ఓకే. దాన్ని మళ్ళీ మాట్లాడదాం. అసెంచర్ అసెంచర్ అన్న ఇది పెద్ద వండర్ అనమాట అసెంచర్. ఎలా అంటే ఇది కాలేజీ పిలిచారు ఇంటర్వ్యూ. మామూలుగా ఇంకా టెస్ట్లు అనేవి అది పెద్ద లెక్కే కాదు అసలు మాకు. నువ్వు 100 టెస్టులు పెట్టినా 100 క్వాలిఫై అయిపోతావు, ఒక్కడ కూడా ఫెయిల్ అవ్వను నేను. అంతా మొత్తం స్కామే మొత్తం స్కామే. అట్లా జరిగిపోతా ఉంది. అసెంచర్ వచ్చింది, కాలేజ్కి వెళ్ళాను. మా కాలేజ్ ఎంట్రన్స్లో నాకు గుడి ఉంటుంది అనమాట. దేవుడా, అది వినాయకుడు స్వామి అనమాట. దేవుడా, ఈ అసెంచర్లో కానీ నాకు కానీ జాబ్ వచ్చిందంటే నేను ఈ కొండకు మా ఊరి నుంచి నడిచొస్తా. ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. స్వామి వినాయక 7 కిలోమీటర్స్లో శివాలయం ఉంటుంది అనమాట. సిద్ధనగుండు అనేసి మా సైడ్ మంచి ఫేమస్. ఆ గుడికి మా ఊరి నుంచి నడిచొస్తాను మొక్కున్నా. అంటే ఏదో అవుద్దో లేదో నాకే నమ్మకం లేదు. అది వచ్చేసి పెగా మీద. సో ఆ ఇంటర్వ్యూ చేసి పెగా మీద కాలేజీ పిలిచారు. కాలేజీ పిలిచేసి ఏం చెప్పారంటే, మీరు కావాలంటే ఇక్కడే అటెండ్ అవ్వచ్చు, లేకపోతే రూమ్కి వెళ్ళిపోయి అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. ఆల్రెడీ ఒక జాబ్ వచ్చేసింది మనకి, ఇంకా ఫుల్ ఎనర్జీలో ఉన్నాము. వస్తే ఎంత రాబోతే ఎంత తొక్క అనుకున్న రేంజ్లో ఉన్నాం అనమాట. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే అన్న, జాబ్ అనేది ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. కానీ నేను అప్పుడున్న సిచ్యువేషన్లో అవన్నీ ఫేస్ చేసి వచ్చి ఒక జాబ్ రాగానే నేను ఎట్లా అయిపోయానంటే కూల్ అయిపోయాను. ఇంకా